బుట్టలు అయితే చేపలు అయితే పడ్డాయి. ఏం చేపలు పడ్డాయి అనేది చూడాలి. ఫస్ట్ మనకు జల్ల చేప అయితే పడింది. ఈ నోట్లో నుంచి అమాంతంగా తింటుంది కావుతున్న గురక చేపలని. చేపలు అయితే ఉన్నాయి బుట్టలో. ఓహో, బుట్ట అయితే మాత్రం ఊగుతుంది. చేపలు అయితే ఉన్నాయి, బుట్ట అయితే ఊగుతుంది బాగానే. చిన్న పెద్ద అనేది తెలియదు. పట్టుకుంది. చేపలు కూడా ఉన్నాయి. పనికొచ్చే చేప ఒకటి, పనికిరాని చేపలు 10. ఇక్కడ జల్ల చేప పడింది. సాగితే షికారి, లేకపోతే బేకారి అన్నట్టుగా ఉంటుంది. ఏం చేపలు పడ్డాయంటే కదా, వదిలేద్దాం. ఈ పెద్ద అయితే మనమే పట్టుకోవచ్చు. తమాంతంగా తినేసిద్ది చేపలు. గురక చేపలు తినడానికి మనకు బుట్టలోకి ఎక్కిందనమాట. బుట్టలోకి బొచ్చి చేపలు కూడా ఎక్కుతున్నాయి అనమాట. చూడండి అలా, దీని మూతంతా పగలు కట్టుకుంది అసలు ఇది. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మనమైతే కృష్ణానది దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఎప్పటిలాగానే ఆంధ్ర పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం బోధనం విలేజ్కి సంబంధించిన కృష్ణానదిలో అయితే మనం ఉన్నాం అనమాట. అయితే చూద్దాం, ఈరోజు చేపలు అయితే కొంచెం లైట్గా కిలకాస్తున్నాయి, అంత పెద్దగా ఏమనిపించట్లేదు. కానీ నిన్నటి మీద పర్వాలేదు, నిన్నటి కంటే కొంచెం పర్వాలేదు అనిపించింది. ఎందుకంటే పులిచింతల ప్రాజెక్టులో నీళ్ళు మాత్రం ఫుల్గా నింపాడనమాట. ఫుల్గా నింపటం వల్ల కొంచెం 2 రోజులు నిలకడగా ఉన్నాయి వాటరు. అంటే తగ్గటం పెరగటం లేవనమాట. అలా తగ్గటం పెరగటం కనుక లేకపోతే మాత్రం చేప వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు పర్వాలేదు, రేపు ఎల్లుండి చూడాలి చేప వచ్చిద్దా లేదా అనేది. చూద్దాం. మనం అయితే ఒక్కొక్క బుట్ట చూసుకుంటూ వెళ్ళిపోదాం. చూస్తున్నారు, ఇదంతా కూడా కృష్ణానది అనమాట. కానీ కంప, చెత్త, చెదారం ఇట్లా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇదంతా కూడా అడవి ప్రాంతాలు కాబట్టి ఇలాగే ఉంటుంది. మనం ఎక్కువగా ఇక్కడ చేప అయితే బాగా కిలకేసింది. ఇక్కడ కూడా అంటే లైట్గా పర్లేదు, చేపలు కొన్ని కిలకేస్తూ ఉన్నాయి. మనం ఎక్కువగా ఇలాంటి గడ్డి ఇలాంటి కంప ఇట్లా పొదల్లో పెట్టాలన్నమాట. మనం ఇలాంటి పొదలు ఉన్నాయి కదా, ఆ పొదల్లో మన బుట్ట ఎక్కడైతే మునిగిపోతుందో ఆ ప్లేస్లో మనం పెట్టుకోవాలి. చూద్దాం, మనమైతే ఒక్కొక్క బుట్ట దగ్గరికి వెళ్ళిపోదాం. మన బుట్టల్లో మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూడటానికైతే సిద్ధంగా ఉండండి. నేనైతే సిద్ధంగా ఉన్నా. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేసుకోండి. ఆల్ అని ప్రెస్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. నా ఛానల్ని అయితే లైక్ చేయండి. మనం అయితే వెళ్ళిపోదాం బుట్టల దగ్గరికి. చూద్దాం, ఇంకా సూర్యుడు కూడా రాలేదు. ఇంకా సూర్యుడు ఇట్లా ఈ చెట్లో, ఈ కొండమైన చెట్లో వస్తాడనమాట. ఇంకా పొద్దు కూడా పడవలేదు, అంత ఉదయాన్నే వచ్చేసాం మనం. చూద్దాం, మరీ ఎక్కువగా ఉదయాన్నే తీసినా కానీ కొంచెం చేపలు తక్కువ పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఉదయం పూట ఎక్కువగా చేప తిరుగుతూ ఉంటుంది, పొద్దున్నే అనమాట. ఇంకా ఒక దగ్గర ఒక 7-8 దాకా చేప తిరుగుతూనే ఉంటుంది. మనం అడావుడి పడి తొందరగా బుట్టలు తీసినా కానీ ఇబ్బందే. చూద్దాం, మనం అయితే ఒక్కొక్క బుట్ట తీసుకుంటూ వెళ్ళిపోదాం. చూస్తూనే ఉండండి. మనం అయితే కొంచెం పడవని క్లీన్ చేసుకొని, బుట్టలు ఈరోజు దగ్గరే ఉన్నాయి, దూరం పోనవసరం లేదు, దగ్గర అనమాట. కొంచెం లైట్గా అయితే మబ్బు కూడా పట్టింది. ఒకవేళ సూర్యుడు ఉదయించినా కానీ ఎండ అయితే కొంచెం రాదు, తక్కువనే చెప్పచ్చు. మనమైతే ఇంకా ఒక్కొక్క బుట్ట దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. అందరూ వెళ్ళిపోయారు మనతో పాటు వాళ్ళు. వెనకుంది ఒక బుట్ట, చూద్దాం. తీసి మరలా యథావిధిగా ఈ బుట్టని ఇక్కడే పెడదాం.
చూద్దాం. ఈ బుట్టలో అయితే చేపలు అయితే పడ్డాయి. ఏం చేపలు పడ్డాయి అనేది చూడాలి. ఫస్ట్ మనకు జల్ల చేప అయితే పడింది. మిగతా చేపలన్నీ 2 చిన్న చేపలే. ఆ చిన్న చేపలు తినడానికి జల్ల చేప అయిపోయిందనమాట. ఫస్ట్ పడింది జల్ల చేప. అసలు మామూలు టేస్ట్గా ఉంటుంది ఇది జల్ల చేప. సూపర్గా ఉంటుంది. చేపలను చూడు అమాంతంగా తినేసిద్ది. ఈ నోట్లో నుంచి అమాంతంగా తింటుంది ఉంటుంది గురక చేపలని మొత్తాన్ని. మామూలు టేస్ట్గా ఉండదు. ఓకే, ఈ బుట్టని యథావిధిగా మళ్ళా ఇక్కడే పెడదాం. ఓకే, చూద్దాం. మనమైతే ఇంకొక బుట్ట దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. మనకైతే ఫస్ట్ జల్ల చేప అయితే పడింది. మన బుట్టలు అసలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఎత్తుక్కోవాలి. ఇక్కడైతే ఒక ఈ చెట్లో పెట్టాను బుట్ట ఒకటి. మరి ఇది ఉందో లేదో అర్థం కాల. బుట్ట అడిగిపోయిద్దిలే కానీ ఇక్కడైతే ఒక బుట్ట ఉంది. బుట్టలో కూడా ఏదో ఒక చేప అయితే పడినట్టు కనబడుతుంది. ఓ, బొచ్చు చేప. బొచ్చు చేప ఒక్కడే ఎక్కింది. సుమారుగా 1/2 kg ఉంటుంది ఇది. ఉరుకుది అసలు అది. అసలు ఇది కొత్త బుట్ట. అసలు కూడా ఒకట్లేదు, ఆయన కూడా రాట్లా. చేప చూడండి సుమారుగా 1/2 kg పైన ఉంటుంది. 1/2 kg ఉంటుంది. 1/2 kg పైన ఉంటుంది. దీని మూత అంతా పగల కొట్టుకుంది అసలు. కానీ అసలు చాలా టేస్ట్గా ఉంటుంది బొచ్చు చేప. చూద్దాం. మనం అయితే ఇంకొక పుట్ట దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఆ బుట్టల్లో ఏం చేపలు పడ్డాయో చూడాలి. ఒక్కొక్క బుట్టకు ఒక్కొక్క చేప పడుతుంది. ఇంకొక బుట్ట దగ్గరికి అయితే వచ్చేసాను. ఈ బుట్టలో మనకి ఏం చేపలు పడ్డాయి అనేది చూడాలి. చూస్తూనే ఉండండి. చేపలు అయితే ఉన్నాయి బుట్టలో. ఓహో, చిన్న చేపలు ఎక్కువ, పెద్ద చేపలు తక్కువ. కానీ పర్లేదు, ఈ సగం పట్టే. బుట్టనైతే ఊడదిద్దాం. గట్టి చూద్దాం. ఇంకో బుట్ట దగ్గరికి అయితే మనం వెళ్దాం. ఇక ఆ బుట్టలో మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూడాలి.
గిట్ట ఒక్కొక్క బుట్ట ఏరుకుంటూ చిన్నగా వెళ్ళిపోవటమే. ఒక బుట్ట అయితే పెట్టాను కంపలో. ఆ బుట్ట ఇటు పక్క ఉందనేది ఇక్కడ ఉన్నది. చూద్దాం. ఇక్కడైతే పెట్టా బుట్ట. బుట్ట అయితే కదిలి మెదిలి ఆడతల్లా. చేపలు పడ్డే లేదనేది డౌట్. సైలెంట్గా కదలకుండా ఉన్నాయి 2 చేపలు పడి. అసలు కదిలి మెదిలి ఆడతలేదు, అసలు పడ్డా లేవా అని డౌట్ పడ్డా. 2 చేపలు పడ్డాలే కానీ అసలు సౌండ్ కూడా చేయట్లేదు. ఒక చేప అయితే కొట్టుకొని అయిపోయింది దాని పని. చేపలు కూడదీయటం దేనికిలేని ఇది నోట్లో వేలు పెట్టా. నోట్లో వేలు పెడితే మాత్రం అసలు ఇంకా తప్పించుకోలేదు. యాడికి పోదు. ఇట్లా పట్టుకోవాలంటేనే గిజగిత్త అనుకుంటుంది. ఆ ముళ్ళు ఆడగుచ్చుకుంటే భయపడతాం. కానీ నోట్లో వేలు పెట్టివంటే మాత్రం ఎంతలా చేప అయినా సరే. బుట్ట కొంచెం బాగలేదు, దీనివల్ల కూడా ఈ బుట్టలో పడే అవకాశం తక్కువగా ఉంటుంది. సరే ఇది ఏమైనా బుట్టలో పోతూ ఉంటాం. మనమైతే వెళ్దాం. ఇంకొక బుట్ట దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. బుట్ట అయితే ఊగుతుంది. మరి చాలా వడ్డే చూడాలి. రే ఒక్క చేప ఉంది పనికొచ్చేది. కొంచెం ఇదొక రంగులో ఉంది, బ్లూ కలర్లో. చేప ఒక్కొక్క చేప ఒక రకంగా ఉంటుంది. మనం ఇంకొక బుట్టలు అయితే చూద్దాం. మనకు ఆ బుట్టలో ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూడాలి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నేను ఐరన్ బుట్టలు పెడుతుంటాను. ఐరన్ బుట్టల్లో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన బుట్టల్లో ఎలాంటి చేపలు అయితే పడ్డాయో మీకైతే చూపిస్తుంటాను. చేపల గురించి అయితే మనకు పూర్తిగా తెలియదు, అయినా సరే మనకు పడిన చేపల గురించి నాకు తెలిసిందే మీకు చెప్తున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూద్దాం. బుట్ట అయితే ఊగుతుంది బాగానే. చేపలు మాత్రం ఉన్నాయి ఇందులో. బుట్ట అయితే మాత్రం ఊగుతుంది. అన్నీ పిల్లలే. మనం వేసే మ్యాథ్కి ఎక్కువ పిల్లలు వచ్చి తింటున్నట్టున్నాయి. పర్లేదు పిల్లలు ఏదో తింటున్నాయి అని చెప్పేసి పెద్దవి కూడా వస్తున్నాయి. ఏదో ఒకటి ముందు మనకి పని జరుగుతుంది, తర్వాత సంగతే. సేమ్ ప్లేస్లో అయితే పెడదాం. చూద్దాం. అయితే ఇంకొక బుట్ట దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక మనకి ఈ బుట్టల్లో మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూసుకుంటూ వెళ్ళాలి. మబ్బు పట్టింది అసలు, అందుకే అసలు ఎండ లేదు. లైటింగ్ చాలా చాలా తక్కువగా ఉంది మబ్బు పట్టడం వల్ల. బుట్టల్లో మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూడాలి. కొంచెం లోతులో పెట్టాను. బుట్ట అయితే అసలు కదిలి మెదిలి ఆడతలేదు. అంటే చేపలు పడితే ఊగిద్ది కదా, అర్థమైంది కదా. అలాంటి సౌండ్ ఏమి లేదంటున్నా.
అక్కడ పడింది, అక్కడ పడింది. పడి పడి గుద్దుకొని దానికి ఓపిక లేక సౌండ్ కూడా చేయట్లేదు. అందుకే అయితే సౌండ్ లేదనుకుంటున్నా. ఏదైనా చేప, గొరక చేప మాట వినాలంటే నోట్లో ఎలిపెడితేనే, లేకపోతే మాట విందా. దీన్ని యథావిధిగా మరలా ఇక్కడే పెడదాం. అయితే ఊగుతున్నట్టుగా కనపడుతుంది. చేపలు ఉండాలి అనేది చూడాలి. చేపలు అయితే ఉన్నాయి. బుట్ట అయితే ఊగుతుంది బాగానే. చిన్న పెద్ద అనేది తెలియదు. పట్టుకుంది. చేపలు కూడా ఉన్నాయి. పనికొచ్చే చేప ఒకటి, పనికిరాని చేపలు 10. పనికిరాని చేపలు అంటే చిన్నపిల్లలని అర్థం అనమాట. అట్లా ఉంది పరిస్థితి. ఈ బుట్టలో ఏం చేపలు పడ్డాయి చూడాలి. బుట్టలో అయితే అంత చేప పడిందిరా అయ్యా. వచ్చే చేప తక్కువ, పనికిరాని చేప ఎక్కువ ఉంది అందులో. ఇక ఈ బుట్టలో మనకి ఏం చేపలు పడ్డాయో చూడాలి. ఈ బుట్ట కాక ఇంకొక బుట్టే ఉంది. ఈరోజు చేపలు అయితే మరీ దారుణంగా పడ్డాయి. ఇక్కడ జల్ల చేప పడింది. కూరకు మాత్రం మామూలు టేస్ట్గా ఉంది. కూరకు మాత్రం మామూలు టేస్ట్గా ఉండదు. జల్ల చేప చూడండి ఎలా అరుతుందో. ముళ్ళు ఉంటుంది, మామూలు గుచ్చుకోదు. ఇక్కడ ఒక ముళ్ళు ఉంటుంది, ఇక్కడ ఒక ముళ్ళు ఉంటుంది. 3 ముళ్ళు చాలా డేంజరు, మరి దారుణంగా గుచ్చుకుంటాయి. మాంతంగా తెరిచిద్ది నోరు, మాంతంగా తెరిచి అంతన చేపలను తింటది. సన్నగా ఉంటాయి దీని పుల్లు, అసలు కనిపించినట్టుగా ఉంటాయి. కానీ మామూలుగా వాళ్ళకి చేప అయితే మాత్రం బాగా పొల్లు మొత్తం కనపడతా ఉంటాయి. దీనికైతే పెద్దగా ఏం కనిపించవు, సన్నగా ఉంటాయి. చేప మాత్రం సూపర్గా ఉంటుంది. ఏటి జల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. హలో ఫ్రెండ్స్, బుట్టలు అయితే తీయటం అయిపోయినాయి. ఈరోజు అయితే చేపలు చాలా చాలా తక్కువగా పడ్డాయి. చూద్దాం, ఎందుకంటే ఈ నీళ్ళు అయితే ఇప్పుడే నిలకడగా ఉన్నాయి కాబట్టి ఏమైనా నీళ్ళు ఇలాగే స్ట్రాకే కనుక ఉంచితే చేపలు పడే అవకాశం ఉంటుంది. ఈరోజు మరీ దారుణంగా పడ్డాయి, అంటే నిన్నట్లాగా పడ్డాయి అనమాట. నిన్న కూడా చాలా తక్కువగా పడ్డాయి చేపలు.
చూద్దాం. ఒక్కొక్క రోజు చేపలు పడతా ఉంటాయి, ఒక్కొక్క రోజు చేపలు పడవన్నమాట. చేపల షికారు అంటేనే అంతే, షికారి సాగితే షికారి, లేకపోతే బేకారి అన్నట్టుగా ఉంటుంది. చూద్దాం ఈరోజు మనకి చేపలు మనకి ఏం చేపలు పడ్డాయో చూపిస్తాను. కానీ ఈరోజు ఏం చేపలు పడ్డాయంటే జల్ల చేపలు 2 పడ్డాయి, బొచ్చు చేప ఒకటి పడింది. చూపిస్తాను. జల్ల చేపలు కూడా ఏటి జల్లలో చిన్నవి, కూరకు మరి టేస్ట్గా ఉంటాయి. ఇలా కూర పులుసు తినాలి వాటిని. చూద్దాం. బొచ్చు చేపలను అయితే చూపిస్తాను, చూస్తూనే ఉండండి. ఇగో జల్లలు 2, ఇదిగో బొచ్చు చేప. ఇంకన్నీ గురక చేపలే. చిన్న చేపలు, దీన్ని వదిలేద్దాం నీళ్ళలో. అది ఇంకా మామూలుగా దొరకడం కూడా దొరకదు. అది చిన్న చేపలు కదా, వదిలేద్దాం. ఈ పెద్ద అయితే మనమే పట్టుకోవచ్చు. వెళ్ళిపోతున్నాయి. జల్ల చేప ఇది, ఏటి జల్ల అసలు మామూలుగా ఉండదు, అరుస్తుంది. తమాంతంగా తినేసిద్ది చేపలు. గురక చేపలు తినడానికి మనకు బుట్టలోకి ఎక్కిందనమాట. తమాంతంగా తినేసిద్ది. మంచి నిగనిగలాడుతుంది. కూరకు మాత్రం చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదిగో ఇంకోటి కూడా పడింది. 2 ముళ్ళు మామూలుగా ఉండు. రెండో చేతిలో తీసుకోవాలనుకుంటారా అట్లా. అప్పు ముచ్చుకుంది కూడా ముళ్ళు, దాంతో ఎందుకులో చేద్దాం. బొచ్చు చెప్పబడింది. అమ్మ బొచ్చు చేప ఇదిగో బుట్టల్లోకి ఎక్కింది. బొచ్చు చేప. చూడండి, బుట్టల్లోకి ఎక్కి దీని మూతంతా పగల కొట్టుకుంది బొచ్చు చేప. బుట్టల్లోకి బొచ్చు చేపలు కూడా ఎక్కుతున్నాయి అనమాట. చూడండి అలా దీని మూతంతా పగల కొట్టుకుంది. అసలు ఇది దీన్ని వదిలిపెట్టినా కానీ మరి అసలు ఇది పుండంతా మానిపోయింది. కాకపోతే టైం పట్టిద్ది ఆహారం తీసుకొని తిని. కానీ ఎందుకు 1 కేజీ పైన ఉంటుంది. మనమైతే కూరకు తీసుకెళ్తాం దీన్ని. బొచ్చు చేపనే. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం. అయితే ఇంక అన్ని గురక చేపలు అయితే ఈరోజు చాలా చాలా తక్కువ కాబట్టి చూస్తూనే ఉండండి. మనమైతే కృష్ణానదిలో ఐరన్ బుట్టలో పెడుతున్నప్పుడు ఐరన్ బుట్టలో మనకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు అయితే చేపలు అయితే కొంచెం తక్కువగానే పడ్డాయి. చూద్దాం, రేపు చూద్దాం. మన ప్రయత్నం కొనసాగించుకుంటూనే ఉందాం. ఒకరోజు పడితే ఒకరోజు పడవు. పడినంత మాత్రాన మనం డిసప్పాయింట్ అవ్వద్దు, పడినంత మాత్రాన మరీ ఓవర్గా సంతోషపడద్దు. లిమిట్కి వెళ్ళిపోదాం. చూద్దాం. చేపలు పడినాయమనే మనం ఏది చేసినా, ఎలా ఉన్నా, ఎప్పటికీ ఏది చేసినా సరే కృష్ణానదిలో మనకి ఎన్ని చేపలు పడాలో అన్నే చేపలు పడతాయి అన్నమాట. ఓకే, చూద్దాం. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.